audio jungle. బిందువుగా ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారమే ఇతివృత్తంగా సుపరిపాలన సాగిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో ప్రప్రథమంగా నిలుస్తూ దేశానికి తలమానికంగా నిలుస్తా ఉన్నది. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నూతనంగా ఏర్పడిన ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో ఎన్నడూ చూడని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వాటి ప్రగతిని ఈ సందర్భంగా మీ ముందుంచటం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. రైతన్నకు స్వర్ణయుగం, అన్నదాతకు వెన్నుదన్నుగా నిలిచి వ్యవసాయంను పండుగగా మార్చి రైతును రాజుగా చూడాలన్నదే ప్రభుత్వ సంకల్పం. ఆ ఉద్దేశంతోనే యావత్ భారతావనికే తలమానికంగా నిలిచేలా భారతదేశంలోనే తొలిసారిగా రైతు బంధు పథకానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారు శ్రీకారం చుట్టడం జరిగింది. వర్షాకాలం యాసంగి పంటలకు ప్రతి సంవత్సరం 8,000 నేరుగా రైతుకు పెట్టుబడి సాయం అందించే ఈ పథకం దేశ చరిత్రలోనే సువర్ణాధ్యాయం. తెలంగాణ రైతుల జీవితాలలో ఇదొక నవశకం. ఈ పథకం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా 58 లక్షల మంది రైతులకు సాలీనా 12,000 కోట్ల రూపాయల పంట సాయం ప్రయోజనం కలుగుతున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 95,072 మంది రైతులకు ఈ పథకం ద్వారా 91,76,00,000 రూపాయలను పంపిణీ చేశాం. పంట సాయం నేరుగా రైతులకు అందిస్తున్నాం. సకాలంలో ఎరువులు విత్తనాలు అందిస్తున్నాం. నకిలీ ఎరువులు విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులను నమోదు చేస్తున్నాం. జిల్లాలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతు బంధుతో పాటు మరెన్నో కార్యక్రమాలు చేపట్టాం. పంట రుణమాఫీ గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయనంతగా పెద్ద మొత్తంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు పంట రుణాలను మాఫీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 35,29,000 మంది రైతులకు సంబంధించిన పంట రుణాలు 16,124 కోట్లను మాఫీ చేయగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 56,109 మంది రైతులకు సంబంధించి 240 కోట్ల రూపాయలను 4 కిస్తీలలో మాఫీ చేశాం. రైతు సంక్షేమ ప్రభుత్వంగా నిబద్ధతను చాటుకున్నాం. 24 గంటల ఉచిత కరెంటు సరఫరా. ఒకప్పుడు కరెంటు వస్తే వార్త, ఇప్పుడు కరెంటు పోతే వార్త. ఇదే మన ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. తెలంగాణ వస్తే తెలంగాణ ప్రాంతంలోని కరెంటు వైర్లపై బట్టలు ఆరవేసుకోవాల్సి వస్తుందని సమైక్యవాదులు ఈ ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు. స్వరాష్ట్రం సాధించుకున్న 6 నెలల స్వల్ప కాలంలో కరెంటు సంక్షోభాన్ని అధిగమించి అందరి భ్రమలు తొలగిపోయేలా చేశాం. విద్యుత్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించినాం. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతన్నలకు కడుపు నిండా 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నాం. అంతేకాదు అన్ని రంగాలకు నాణ్యమైన కరెంటును నిరంతరాయంగా అందిస్తున్నాం. రైతన్నకు బీమా ధీమా. ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే ఆ కుటుంబం సంక్షోభంలో కూరుకుపోతుంది. కుటుంబం మొత్తం రోడ్డున పడాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు మరణించిన రైతు కుటుంబాన్ని తగిన విధంగా ఆదుకోవాలనే లక్ష్యంతో రైతులందరికీ 5 లక్షల రూపాయల చొప్పున ఉచిత బీమా సదుపాయాన్ని కల్పించాం. రైతన్నలకు నయా పైసా ఖర్చు లేకుండా బీమా ప్రీమియం మొత్తం ఒక్కొక్కరికి 2,271 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వమే ఏటా చెల్లిస్తుంది. ఈ రోజు నుంచి ఎల్ఐసి ద్వారా బీమా సౌకర్యం రైతన్నలకు అందుబాటులోకి రానుంది. ఏ కారణంతోనైనా రైతు చనిపోతే వెంటనే 10 రోజుల్లోపే ఆ రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎల్ఐసి బీమా చెక్కు అందే విధంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. రైతులు తమ పంటను నిల్వ చేసుకోవడం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం చేపట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం 4 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు ఉండగా రాష్ట్రం ఏర్పడిన అనంతరం కొత్తగా 18.5 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను నిర్మించాం. జిల్లాలో తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 5,200 టన్నుల సామర్థ్యం గల గోదాములు మాత్రమే ఉండగా తెలంగాణ ఏర్పడిన అనంతరం 24 కోట్ల రూపాయలతో
40,000 టన్నుల సామర్థ్యం గల 8 ఆధునిక వ్యవసాయ గోదాములను రైతుల సౌకర్యార్థం ఇప్పటికే నిర్మాణం చేయడం జరిగింది. సిరిసిల్ల మండలం సర్దాపూర్ గ్రామంలో 20 కోట్ల రూపాయలతో కొత్త మార్కెట్ యార్డును మంజూరు చేశాం. రైతులు తాము పండించిన ఉత్పత్తులను నేరుగా అమ్ముకునేందుకు వీలుగా 3,45,00,000 రూపాయలతో సిరిసిల్లలో, 30 లక్షల రూపాయలతో వేములవాడలో రైతు బజార్లను నిర్మిస్తా ఉన్నాం. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా 1,000 కోట్ల రూపాయలతో మరిన్ని వ్యవసాయ గోదాముల నిర్మాణం చేసేందుకు చర్యలు చేపడతా ఉన్నాం. మిషన్ కాకతీయ కార్యక్రమం కింద జిల్లాలో ఉన్న మొత్తం 625 చెరువులకు గాను 1, 2, 3, 4వ దశ కింద 138 కోట్ల పట్టిన సాగునీటి ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 1,464 కోట్ల రూపాయలతో చేపడుతున్న 9వ ప్యాకేజీ పనుల ద్వారా మధ్య మానేరు నుండి ఎగువ మానేరు ప్రాజెక్టు వరకు 11.634 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ద్వారా వేములవాడ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.